హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఆల్రెడీ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో రాష్ట్ర హోదాను తొలగించి ఏయూ రీజన్కి సీట్లు కేటాయించాలి అనే ఈ నిర్ణయం గత 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రాష్ట్ర హోదా నుండి సిద్ధార్థ కాలేజీని తొలగించాలని ప్రభుత్వానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. మరికొన్ని అంశాలపైన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి లెటర్ పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వం నుండి పర్మిషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని విశ్వసనీయ వర్గాల ప్రకారం సమాచారం అందుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు ప్రారంభమవుతుంది. ఈలోపు నిన్న వీడియోలో కూడా మీకు కటాఫ్ పైన గత సంవత్సరం ర్యాంకులను మీకు జస్ట్ ఒక క్లిప్పింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాని గురించి కూడా మీకు వివరించబోతున్నాను. గత సంవత్సరంలో ఏ మార్కులకి ఎంత స్టేట్ ర్యాంక్ ఉంది, ఈ సంవత్సరం ఎంత పెరిగిందో మీరే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డేటా మీ దగ్గర ఉంది. ఈ సంవత్సరం డేటా మీ దగ్గర ఉంది. ఎంత ర్యాంక్ అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి గత సంవత్సరం ర్యాంకులతో ఈ సంవత్సరం మీ ర్యాంక్ పొజిషన్ ఎలా ఉందో, గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కుల కన్నా ఈ సంవత్సరం మీ ర్యాంక్ పొజిషన్ ఏ విధంగా ఉందో మీరే చెక్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా సూచిస్తూ, గత సంవత్సరం ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయో ప్లీజ్ వాచ్ ద వీడియో. కేటగిరీ వైజు ఎస్వియు రీజన్లో గత సంవత్సరం ఏ మార్కులకు ఎంతంత స్టేట్ ర్యాంకులు ఉన్నాయి, ఆల్ ఇండియా కోటా ర్యాంకులు ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు. బీసీఏలో 489 మార్కులకు 5145 స్టేట్ ర్యాంక్ ఉంది. బీసీబీలో 496 మార్కులకు 4764, బీసీసీలో 454 మార్కులకు 7218, బీసీడీలో 497 మార్కులకు 4747, బీసీఈ 498 మార్కులకి 4695, ఓసీ 543 మార్కులకి 2705, ఎస్సీ క్యాడర్లో 451 మార్కులకి 7393, ఎస్టీ క్యాడర్లో 413 మార్కులకి 9993, ఈడబ్ల్యూఎస్ 558 మార్కులు కడప కాలేజీలో 2113 మార్కులకి ఎస్వియు రీజన్లో గత సంవత్సరం కట్ ఆఫ్ ఇలా ఉంది. ర్యాంకులు ఆ కట్ ఆఫ్ మార్కులకి ర్యాంకులు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే మనం ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఎలా ఉంది ఆ వివరాలు కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఏయూ రీజన్లో కేటగిరీ వైజు ఏ మార్కులకి ఎంతెంత ఉందంటే, బీసీఏ కేటగిరీలో 501 మార్కులకి 4510 స్టేట్ ర్యాంక్ ఉంది. బీసీబీ కేటగిరీలో 500 మార్కులకి 4563 స్టేట్ ర్యాంక్ ఉంది. బీసీసీలో 505 మార్కులకి 4331 స్టేట్ ర్యాంక్ ఉంది. బీసీడీలో 537 మార్కులకి 2937, బీసీఈ 459 మార్కులకి 6870, ఓసీ కేటగిరీలో 555 మార్కులకి 2217, ఎస్సీ కేటగిరీలో 458 మార్కులకి 6964, ఎస్టీ కేటగిరీలో 420 మార్కులకి 9494, ఈడబ్ల్యూఎస్ 583 1362 ఒంగోలు మెడికల్ కాలేజ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇది ఈడబ్ల్యూఎస్లో లీస్ట్ కట్ ఆఫ్ ఇన్ ఏయూ రీజను ఒంగోలు మెడికల్ కాలేజీలో వస్తుంది. కాబట్టి గత సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను బట్టి, లీస్ట్ కట్ ఆఫ్ మార్కులను బట్టి స్టేట్ ర్యాంకులు ఇక్కడ నేను చూపిస్తున్నాను. కాబట్టి ఈ సంవత్సరం ఎంత ర్యాంకులు ఉన్నాయో మీరు ఈ స్టేట్ ర్యాంకులను బట్టి మీ మార్కులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. చూశారు కదా, గత సంవత్సరం యొక్క మార్కులు, కట్ ఆఫ్ మార్కులు, తర్వాత ఆల్ ఇండియా ర్యాంకులు మరియు స్టేట్ ర్యాంకులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి గత సంవత్సరం కట్ ఆఫ్ కంటే ఈ సంవత్సరం
మీకు ఎంత స్టేట్ ర్యాంక్ ఉందో మీరు చెక్ చేసుకోండి. గత సంవత్సరంలో నేను ఇచ్చిన స్టేట్ ర్యాంకు ఆ కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి. ఈ సంవత్సరం అదే స్టేట్ ర్యాంకు ఎన్ని మార్కులు ఉన్నాయో కూడా మీరు చెక్ చేసుకోండి. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఈ ర్యాంకుల వ్యత్యాసం మీరు కానీ తెలుసుకున్నట్లయితే కట్ ఆఫ్ పైన మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దీనిపైన ముందు కూడా పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించబోతున్నాను. కట్ ఆఫ్ అనేది ఎస్వియు రీజన్లో ఎంతమంది ఉన్నారు, ఏయు రీజన్లో ఎంతమంది ఉన్నారు ఫస్ట్ మనకి తెలియాలి. తర్వాత కేటగిరీ వైజు ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ముందుగా అది తెలియాల్సిన విషయం ఉంది. కేటగిరీ వైజు తెలిసిన తర్వాత కట్ ఆఫ్ అనేది ఒక అంచనా వస్తుంది. ఏ రీజన్లో ఎంతమంది ఉన్నారో తెలిసిన తర్వాత కట్ ఆఫ్ అనేది ఒక అంచనాకు వస్తాము. తర్వాత సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకుంటారో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో గత సంవత్సరం అయితే 10,300 మంది 10,500 మంది చేసుకున్నారు. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువగా ఎంతమంది చేసుకుంటారు? తక్కువైతే ఎప్పుడూ చేసుకోరు, ఎక్కువగానే చేసుకుంటారు. కాబట్టి ఎంతమంది చేసుకుంటారు దానిపైన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో, ఎంత పెరుగుతుందో ఈ ర్యాంకులను బట్టి కూడా మనం చెప్పచ్చు. తర్వాత ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారు, ఎయిమ్స్ జిప్మర్ కళాశాలల్లోనూ, సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలోనూ ఎంతమంది జాయిన్ అవుతారు, వీటన్నిటిపైన కూడా మన కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. ఒక విద్యార్థి పదే అడుగుతున్నారు, సార్ ఈఎస్ఐ మెడికల్ కళాశాలల గురించి చెప్పండి అని. సెంట్రల్ యూనివర్సిటీలోను మరియు ఈఎస్ఐ మెడికల్ కళాశాలలోను, ఏఎఫ్ఎంసి మెడికల్ కళాశాలలోను, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ప్రతి విద్యార్థి కూడా ఆల్ ఇండియా కోటాలోనే వాళ్ళు కౌన్సిలింగ్లో పాల్గొనాలి. ఆల్ ఇండియా కోటాలోనే సీట్లు సంపాదించుకోవాలి. ఈఎస్ఐసి మెడికల్ కళాశాలలో కూడా మీరు ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కళాశాలలో మీరు ప్రయారిటీ పెట్టుకుని ఆ కళాశాలలో మీరు ఎంపిక చేసుకుంటే మీకు అందులో సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ మెరిట్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా కోటాలోని ఈఎస్ఐసి మెడికల్ కళాశాలలో అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త అంశం మనం వీడియోలో చర్చించుకుందాం. ప్రతిరోజు కూడా ఒక కొత్త అంశంతో పాటు విద్యార్థులకు ఏదో కొంత మనం తెలియజేయాలి. గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థులకు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అవసరమవుతుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మీకు గ్యాప్ ఉందో ఆ అన్ని సంవత్సరాలకు మీరు ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే లాంగ్ టర్మ్ తీసుకున్నారో అక్కడ మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఇంటర్మీడియట్ చదివిన కళాశాలలో కూడా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ కూడా వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా మనం అప్లికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ వేసేటప్పుడు సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్లో అప్లోడ్ చేశారో అదే సర్టిఫికేట్లు మనం కళాశాలలో రిపోర్టింగ్ చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్తో పాటు సెక్యూరిటీ బాండ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్స్ కూడా అక్కడే కళాశాలలోనే తీసుకోవటం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా వీడియోలో ఏ డాక్యుమెంట్లు కావాలని చెప్తున్నాను. గతంలో కూడా మీరు ఏ డాక్యుమెంట్లతో 3 కాపీలు జిరాక్స్ కాపీస్ తీసుకోవాలో కూడా నేను చెప్పాను. అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే సర్టిఫికేట్స్ కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక కొత్త అంశం. 17 సంవత్సరాలు ఖచ్చితంగా డిసెంబర్ 31 నాటికి, ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 17 సంవత్సరాలు పూర్తయితేనే అతను మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు అర్హుడు. కాబట్టి ఆ విషయం కూడా మీరు తెలిసిపెట్టుకోండి. ఇక లోకల్ నాన్ లోకల్ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏ 4 సంవత్సరాలు ఏ ప్రాంతంలో మీరు చదివి ఉంటారో 4 సంవత్సరాలు చదివి ఉండాలి. ఆ ప్రాంతంలో మీరు లోకల్ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇచ్చిన జీవో చాలా తప్పిదం జరిగింది. ఎందుకంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివిన వాళ్ళకే ఆ ప్రాంతంలో లోకల్గా పరిగణిస్తామని చెప్పున్నారు. ఇది చట్ట విరుద్ధం.
యాజ్ ఏ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏ ప్రాంతంలో అయితే చదివి ఉంటారో వాళ్ళు 4 సంవత్సరాలు చదివి ఉంటారో ఆ ప్రాంతాన్ని లోకల్గా పరిగణిస్తారు. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి. ఎందుకంటే విద్యార్థులు చాలామంది కూడా ఇంటర్మీడియట్ను ఏ విజయవాడలోనో లేకపోతే ఢిల్లీ, రాజస్థాన్ కోటా ఇన్స్టిట్యూట్లోనో మంచి కోచింగ్ సెంటర్లో వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు ఇబ్బందుల పాలవుతాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. మంచి ఎడ్యుకేషన్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళు చదువుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేసి వచ్చి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు సీట్లు పొందేందుకు వాళ్ళు నిజంగా అర్హులు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఖచ్చితంగా 4 సంవత్సరాలు అక్కడ స్టడీ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయాలి అనటం మాత్రం చాలా చాలా తప్పు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు మాత్రమే సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం పైన మరోసారి పునరాలోచించి లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్లుగా మీరు గుర్తించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇకపోతే క్రిమీ లేయర్ అంశం. ఓబీసీలో 8 లక్షలు ఆదాయం పైబడిన వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ అనేది వర్తించదని భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. ఓబీసీ సర్టిఫికేటు మరియు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో ఈ ఆదాయ పరిమితులను చూసుకొని ఇన్కమ్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లై చేయబడుతుంది. కాబట్టి విద్యార్థులకంతా ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంటాను. మీకు పూర్తి వివరాలు కూడా తెలియజేస్తుంటానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.